మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 18వ వార్డ్ కాంట్రాక్టర్ బస్తీలో కాలువలు ఏరులై పారుతున్నాయి. చెత్త రోడ్డు మీద పేరుకుపోయి దుర్వాసనకు బస్తీ ప్రజలు అల్లాడుతున్నారు. కానీ సంబంధిత మున్సిపల్ అధికారులు కన్నెత్తి కూడా చూడరు. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు. ఇక బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్లు ఎంతమంది మారినా కానీ కాంట్రాక్టర్ బస్తీ కంపు మాత్రం వదలడం లేదు. నడి రోడ్డు మీద గుంతలు తవ్వి దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా దాన్ని సరిచేయడం లేదు, గుంతలు పూడ్చడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో కనీసం 3 చక్రాల ఆటో కూడా బస్తీలోకి రాక గతంలో 2 ప్రాణాలు పోయినా కానీ పట్టించుకొని మున్సిపల్ అధికారులు ఇంటి పన్నులు వసూలు చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ వారు పారిశుద్ధ్యంపై లేకపోవడం శోచనీయం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇంటి పన్నులు కట్టే ప్రసక్తి లేదని వార్డు ప్రజలు అంటున్నారు. అసలు కాంట్రాక్టర్ బస్తీ బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఉందా లేదా, ఏదైనా గుట్ట కింద మారుమూల అడవిలో ఉందా అర్థం కావడం లేదని బస్తీ ప్రజలు బెల్లంపల్లి పట్టణంలోని నడి బొడ్డున ఉన్న 18వ వార్డు కాంట్రాక్టర్ బస్తీ బెల్లంపల్లి పట్టణంలోనే మొట్టమొదటిగా ఏర్పడ్డటువంటి బస్తీ ఇది. ఈ బస్తీని ఇటు మున్సిపల్ పాలకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, సంబంధిత మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. పన్నుల విషయానికి వస్తే బెల్లంపల్లి పట్టణంలోనే అత్యధిక పన్నులు చెల్లించే బస్తీలో మొట్టమొదట ఉంటుంది. బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తీ కమర్షియల్ వార్డు కింద పెట్టి అన్ని వార్డుల కంటే ఎక్కువగా పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ పారిశుద్ధ్యానికి వస్తే ఎక్కడి చెత్త అక్కడే, ఎక్కడి మోరీలు అక్కడే, రోడ్ల మీద నీళ్లు పారుతున్నాయి. రోడ్లు తవ్వి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ తవ్వి గుంతలు చేయబట్టి అంబులెన్స్లు రాక 2 మనుషులు చనిపోవడం జరిగింది గతంలో. ఈ బస్తీలో గత ఎమ్మెల్యే కూడా వచ్చి ఆ సమస్యను చూసి స్థానిక కౌన్సిలర్ను కూడా ప్రశ్నించడం జరిగింది. ఎన్నిసార్లు విన్నపించుకున్నా కానీ స్థానిక మున్సిపల్ కమిషనర్ కావచ్చు, లేదా అప్పటి చైర్మన్ కావచ్చు, అప్పటి కౌన్సిలర్ కావచ్చు పట్టించుకోకపోలేదు. ఇప్పుడైనా స్థానిక కమిషనర్ గారు పట్టించుకుంటారేమో అని చాలాసార్లు విన్నవించడం జరిగింది. కానీ వారు ఏం పట్టించుకోవడం లేదు. ఇంటి పన్నులు వసూలు చేసుకోవడంలో, స్పెషల్ డ్రైవ్లు పెట్టి వసూలు చేసుకోవడంలో ఉన్న శ్రద్ధ బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తీ వాసుల జీవితాలతో ఆడుకుంటున్నారు. కానీ ఎటువంటి సమస్య కూడా తీర్చడం లేదు. మురికి కాలువలు రోడ్ల మీద వారుతున్నాయి, రోడ్లు తవ్వి పెట్టిర్రు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే బస్తీ వాసులు హెచ్చరిస్తున్నారు, మా బస్తీలోకి పన్నుల కోసం స్పెషల్ డ్రైవ్ల పేరు మీద ఏ మున్సిపల్ అధికారి రావద్దు, మేము ఇంటి పన్ను కట్టము అని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఎవరైనా మున్సిపల్ అధికారులు 18వ వార్డులోకి వచ్చి ట్యాక్సులు కట్టమని అడుగుతుంటే ముందుగా మా సమస్యలు తీర్చి రావాలని చెప్పి కోరడం జరుగుతుంది.